మూడవ ప్రపంచ యుద్ధమైన ఇజ్రాయెల్ ఇరాన్ వార్లోకి అమెరికా ఎంట్రీ, G2 స్పిరిట్ బాంబర్లతో అటాక్, ఫోర్డ్, నతాంజ్, ఇస్ఫహాన్ అణు కేంద్రాలపై దాడులు, ప్రతిఘటిస్తూ మిస్సైళ్లతో విరుచుకుపడ్డ ఇరాన్, తగ్గకపోతే మరిన్ని దాడులుంటాయన్న ట్రంప్, తగ్గేదే లేదంటూ ఇరాన్ అధికారుల ప్రకటన అంటూ చూస్తా ఉన్నాం. అమెరికా చెప్తే ఇరాన్ కనీసం దేకరు కూడా దేకలేదు. అంటే చూడండి, ఎంత అగ్రరాజ్యమైన, ఎంత పెద్ద అడ్వాన్స్ టెక్నాలజీతో బాంబులు, మిసైల్ ఉన్నప్పటికీ కూడా ఇరాన్ లాంటి చిన్న దేశం ఈరోజు అమెరికాను కూడా కాదని కలబడుతుంది అంటే నిజంగా ఇరాన్ను మెచ్చుకోవాలి. అదే మనము చిన్న పాకిస్తాన్ కంట్రీ ఏదైతుందో, మనకంటే అసలు ఎలాంటి మనకు పోటీ కూడా లేనటువంటి పాకిస్తాను ఈరోజు వెళ్ళి అమెరికా శరణు చూస్తే, అమెరికా మరి ఒత్తిళ్లకు తొలగినటువంటి భారత ప్రధాని ఈరోజు శాంతి చర్చలకు పోయిండు, ఆ సీజ్ ఫైర్ కాపిండు. ఇది ఇంత దారుణం చూడండి. చాలా చాలా అంటే ఒక ఇరాన్ను చూసి మనం బుద్ధి తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇరాన్ ఎంత అద్భుతంగా నిలబడ్డది. సరే, దానికి వాళ్ళ చాలా కారణాలు ఉంటాయి. ఎందుకంటే అంత పెద్ద ప్రధాని లాంటి వ్యక్తి ఒక నిర్ణయం తీసుకున్నారంటే దానికి చాలా రకాల కారణాలు ఉంటాయి. కానీ ఏదైనా ఒక ఇరాన్ను చూసి నేర్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఇప్పుడు ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య కొద్ది రోజులుగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇరు దేశాల మధ్య వార్ కొనసాగుతున్నది. ఇలాంటి సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నంత పనిచేశారు. ఇరాన్పై యుద్ధంలో ఇజ్రాయెల్తో చేతులు కలిపారు. ఇరాన్ అణు కేంద్రాలపై ఆయన ఆదేశాలతో అమెరికా బాంబులతో విరుచుకుపడింది. B2 స్పిరిట్ బాంబులతో ఫోర్డో, నతాన్స్, ఇస్ఫహాన్ అణు కేంద్రాలపై దాడులు చేసింది. అమెరికా గతంలో ఎప్పుడు ఉపయోగించని GBU-57 బంకర్ బాస్టర్ బాంబులను ఉపయోగించింది. B2 స్టెల్త్ బాంబర్ విమానాలు వినియోగించి అమెరికా మిలిటరీ ఈ దాడులు చేసింది. బాంబులు వేసి ట్రంప్ శాంతి మంత్రట. ఈ బాంబులు వేసి ఈయనకు నోబెల్ శాంతి బహుమతి కావాలట. చేసిందంతా యుద్ధమంతా చేసి నోబెల్ శాంతి బహుమతి కోసం ప్రాధాన్యపడుతున్నట్టు తెలుస్తూ ఉంది. శాంతి కోసం పోయేటోడు ఏం చేయాలి? ఏ విధంగా అన్ని దేశాలను కూడా కలుపుకొని పోవాలి. కానీ ఈరోజు ఇరాన్లోని అణు కేంద్రాలపై అమెరికా జరిపిన దాడులను అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ధారించారు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్ సోషల్ వేదికగా కీలక ప్రకటన చేశారు. ఇరాన్లోని 3 అణు కేంద్రాలైన ఫోర్డో, నటాన్స్, ఇస్ఫహాన్లపై మేము విజయవంతంగా దాడి చేశాం. మా విమానాలన్నీ ప్రస్తుతం ఇరాన్ గగనతలానికి వెలుపలకు వచ్చేశాయి. ఇరాన్ ప్రధాన అణు కేంద్రమైన ఫోర్డ్ పై ఫుల్గా లోడ్ చేసిన బాంబులు జారవిడ్చాం. అమెరికా యోధులకు నా అభినందనలు. ఈ పని చేయగలిగే ఆర్మీ ప్రపంచంలో మరొకటి లేదు. ఇప్పటిక శాంతికి సమయం. ఈ అంశాన్ని శ్రద్ధతో ఆలపించేందుకు మీకు ధన్యవాదాలు అంటూ చూస్తా ఉన్నాడు. ఇట్లా బాంబు దాడులు చేస్తే ఇక శాంతి అనుడే. గట్లా ఉంటుంది ట్రంప్ లాంటి అమెరికన్లు ప్రెసిడెంట్ చేసిరంటే నిజంగా చాలా చాలా వాళ్ళు ఎంత తెలివి తక్కువలో అర్థమవుతా ఉంది. పర్యవసనాలు తీవ్రంగా ఉంటాయంటూ ఇరాన్ ప్రకటన. ఇరాన్ వదులుతుంది ఎవరా? వాళ్ళు కూడా పర్యవసనాలు తీవ్రంగా ఉంటాయని వాళ్ళు చెప్తా ఉన్నారు. తమ అణు కేంద్రాలపై అమెరికా జరిపిన దాడులను ఇరాన్ తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు ఆ దేశ విదేశాంగ మంత్రి సయ్యద్ ఆదివారం కీలక ప్రకటన విడుదల చేశారు. అమెరికా అంతర్జాతీయ చట్టాలు ఉల్లంఘించిందని అన్నారు. ఐక్యరాజ్య సమితి చట్టాలు, అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందాన్ని తీవ్రంగా ఉల్లంఘించిందని ఆయన మండిపడ్డారు. ఐరాస భద్రతా మండలిలో శాశ్వత సభ్యదేశంగా ఉన్న అమెరికా తాము శాంతియుత విధానంలో అణు కేంద్రాలు నెలకొల్పి వాటిని లక్ష్యంగా చేసుకుని నేరపూరిత ప్రవర్తనతో దాడి చేసిందని అరాగ్చి ఆరోపించారు. అమెరికా జరిపిన దాడులు దారుణమైనవని, ఈ తీవ్ర పరిణామాలు ఎప్పటికీ కొనసాగుతాయని హెచ్చరించారు. ఐరాస సభ్యదేశంగా ఉన్న అమెరికా చేసిన ఈ దాడులు అత్యంత ప్రమాదకరం, చట్టవిరుద్ధమైనవని, ఈ నేరపూరిత ప్రవర్తనపై ప్రతి సభ్యదేశం ఆందోళన చెందాల్సిన అవసరం ఉందని అన్నారు. అమెరికా తప్పుడు ప్రవర్తనను ప్రపంచమంతా గుర్తించాలని కోరారు. ఐరాస చట్టాల్లోని నిబంధనల ప్రకారం ఆత్మరక్షణ హక్కును వినియోగించుకునేందుకు అన్ని ఆప్షన్లు ఇరాన్కు ఉన్నాయని సయ్యద్ తెలిపారంటూ చూస్తా ఉన్నాం. సో ఇరాన్ మాత్రం ఎక్కడ కూడా తగ్గకుండా పెద్ద ఎత్తున అమెరికాను కూడా ఎదిరించే విధంగా వాళ్ళు ప్రతిదాడులు చేయడానికి కూడా సిద్ధమైనట్టు తెలుస్తా ఉంది. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్